ఏయ్, ఏంటి ఇది? ఈ జనమేంటి మీరేంటి? అసలు ఇక్కడి బోర్డేంటి? ఓల్డ్ వైఫ్స్ క్లబ్, నిస్సహాయులైన ఆడవాళ్ళకి అండ. వీళ్ళంతా మా క్లబ్ మెంబర్స్ అమ్మా. అయితే క్లబ్ మెంబర్స్ గా వీళ్ళిద్దరిని చేర్చుకొని మీ చుట్టూ తిప్పుకుంటున్నది చాలక వీళ్ళందరినీ కూడా పోగేసుకొని మా ఇంటి మీద పడ్డారేంటి? అసలు ఈ బోర్డు మా ఇంట్లో ఎందుకు తగిలించారు? అంటే అత్తయ్య, క్లబ్ దగ్గర గొడవ జరిగింది. అయితే మేడం గారికి ఇంకా అక్కడ ఉండటం ఇష్టం లేదంట. అక్కడ ఉండటం ఇష్టం లేకపోతే ఇంకెక్కడికైనా పోవాలి, మన ఇంటికి రావడం ఏంటి? నేనే రమ్మన్నాను. దేనికే? ఆ, ఈ రోజు నుంచి వీళ్ళందరూ మనతో పాటు ఇక్కడే ఉంటారు అత్తయ్య. ఇక్కడ ఉండడానికి ఇదేమైనా సత్రం అనుకుంటున్నారా? ఉండడం అంటే రోజంతా వాళ్ళు ఇక్కడే ఉండరమ్మా. ఉదయాన్నే వచ్చి ఏదో సమస్యల గురించి మాట్లాడుకుని సాయంత్రానికి ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతారు. ఊరుకోమ్మా, పెద్ద చెప్పొచ్చావు. సమస్యలున్నాయంట, డిస్కస్ చేసుకుని వెళ్ళిపోతారంట. అత్తయ్య, ఏంటి నోర్లేస్తుంది? వాళ్ళందరూ ఏమైనా సత్సంగాలు పెట్టుకోవడానికి వచ్చారా? వాళ్ళ కష్టాల గురించి మాట్లాడుకుంటారు, దాంతో గొడవలైతే? వీళ్ళందరూ ఇక్కడే ఉంటే వాళ్ళ ఇళ్లలో వాళ్ళు వచ్చి గొడవలు పడితే గొడవలతో కాపురం చేయాలా మేమంతా? అలాంటిదేం జరగదత్తయ్య, క్రాంతి ఉందిగా. దేనికే? వచ్చిన వాళ్ళందరి మీద ఇది ఫైటింగ్ చేస్తే తర్వాత వాళ్ళొచ్చి మమ్మల్ని చంపడానికా? ముందా బోర్డు తీ. అత్తయ్య, నా మాట వినండి. తీస్తావా తీయవా? అది కాదత్తయ్య, నా మాట వినండి. తీయవే. ప్లీజ్ అత్తయ్య. అత్తయ్య, అయ్యో అత్తయ్య. మీ సభలు సమావేశాలు ఇంకెక్కడైనా పెట్టుకోండి, ఇక్కడ మాత్రం కుదరదు. ఇక్కడే జరుగుతాయి అత్తయ్య. ఏంటి? అవును, వాళ్ళు నేను పిలిస్తేనే ఇక్కడికి వచ్చారు. క్లబ్ పెట్టుకోవడానికి వేరే బిల్డింగ్ దొరికే వరకు వాళ్ళు ఇక్కడే ఉంటారు. ఆ బోర్డు తీసి అక్కడ పెట్టండి అత్తయ్య. పెట్టకపోతే నేను ఈ ఇంటి ఓనర్గా మాట్లాడాల్సి వస్తుంది. పూజ, అమ్మో అమ్మో, ఎంత మాట అన్నవే! ఈ ఇంటి ఓనర్గా మాట్లాడతావా? అంటే నువ్వే
ఏంటమ్మా నువ్వు వండి పెడతావా? అవును మరి, 100 మందికి నిన్న మొన్నటి వరకు వండి వార్చేదానివి కదా. ఉల్లిపాయలు కత్తెరతో కట్ చేయడాలు, కోడిగుడ్డుని చాకుతో కొయ్యడాలు. ఉల్లిపాయలు కత్తెరతో కట్ చేయడం ఏంటి? అక్క, ఈ గొంతు ఎక్కడో విన్నట్టుంది. అవునే. ఎవరమ్మా నువ్వు? నీ పేరేంటి? ఆవిడ మా క్లబ్ మెంబర్ అండి, కొత్తగా చేరింది. ఓహో, ఏ గూటి పక్షులు ఆ గూటికే చేరుతాయని అందరూ ఒకటే బాపతన్నమాట. ప్రగతి, అమ్మగారు వంట చేస్తానంటున్నారుగా. ఈవిడ గారి టాలెంట్ అందరికీ తెలియాలి. వెళ్ళి పట్రా. ఇందులో తోటకూరేదో పాలకూరేదో చెప్పవే. అత్తయ్య, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? ఈవిడి గారి వంట సంగతి, ఈవిడి గారి పనితనం ఏంటో అందరికి తెలియాలి కదా. చెప్పవే. అన్నింటికంటే ముందు ఇదే పెట్టారు కాబట్టి ఇదే తోటకూర అయి ఉంటుంది. తోటకూర. విన్నారుగా, అది తోటకూరంట. అవును, తోటలో పెరిగింది కాబట్టి తోటకూర. మరి అందులో పాలు పోస్తే పాలకూర అయిపోతుందా? ఆ, కరెక్ట్గా చెప్పవత్తయ్యా. చూశారు కదా ఈవిడ గారి పనితనం ఏంటో. తోటలో పెరిగింది కాబట్టి తోటకూరంట, పాలు పోస్తే పాలకూరంట, గడ్డిని చూపించి తోటకూర అంటుంది. ఈవిడ గారు వండేస్తుంది, మీరు తినేస్తారు. అంటే నీకు వంటలు రావా? ఈ మధ్యే నేర్చుకుంటున్నాను మేడం. వంట తనకి రాదని చెప్పి మీరేం వెక్కిరించనక్కర్లేదు. అంతగా కావాలంటే వంట నేను చేస్తాను. ముందు మీరు వెళ్ళి ఆ బోర్డు అక్కడ పెట్టండి, లేదంటే నేను హర్ట్ అవుతాను. ఇల్లు వదిలి వీళ్ళతో పాటు నేను బయటికి వెళ్ళిపోతాను. వద్దమ్మా, నువ్వు అలిగి వెళ్ళిపోయి మాకు లేని పని టెన్షన్ తెచ్చిపెట్టమా. 4 రోజులుంటే వాళ్ళ సరదా మీ సరదా మొత్తం తీరుతుంది. ప్రగతి, అక్క, ఆ బోర్డు పెట్టరావే. పదవే. అక్క, అందరూ ఒకలా ఉంటే ఆవిడేంటి ముసుగేసుకునుంది? పైగా ఆవిడ గొంతు ఎక్కడో విన్నట్టుంది. నాకు కూడా అది డౌట్ వచ్చింది. చూద్దాం, ఇక్కడే ఉంటుందిగా. పద. ఇంట్లోకి వచ్చేసరిగా ఇంకా ఎందుకండి ఆ ముసుగు? మాకు ఇది ఇలా ఉంటే ఇష్టం. మీకు అలా ఉంటే మాకు చూడ్డానికి కష్టంగా ఉంది. ముసుగు తీసి ఒక్కసారి ఫేస్ చూపించండి. నహి. పర్వాలేదు, తీయండి. నహి. అరే, మీరు మీ మొహాటం. అత్తయ్య, ఎందుకు ఆవిడ అలా ఇబ్బంది పెడుతున్నారు? క్లారిటీ కోసమే. తీసుకోండి. మంచినీళ్ళు ఎలాగో తాగటం లేదు, కనీసం మొహాన చూపించండి. నహి. అమ్మా
అరే మగవాళ్ళు వచ్చారు, మాది ముసుగు తీయదు. వాడు మా అబ్బాయి అండి. ఏ మగాడు కదా? మేడం గుడ్ మార్నింగ్. అమ్మా వీళ్ళంతా ఎవరు? మా క్లబ్ మెంబర్స్ కళ్యాణ్. డొనేషన్ కోసం వచ్చారా? లేదండి, ఇక్కడ నుంచి వీళ్ళందరూ మన ఇంట్లోనే ఉండాలని వచ్చారు. అదేంటమ్మా? అదొక 16 రీళ్ల స్టోరీ బావా, చెప్పమంటావా? లేదు, నేనంత లెంత్ ఉన్న సినిమాలు చూడట్లేదు, అన్ని షార్ట్ ఫిల్మ్సే. ఒరే కళ్యాణ్, ఇవాళ నీకు స్పెషల్గా వంటేదో కావాలని అడిగావుగా? నేనెప్పుడు అడిగాను? మర్చిపోయి అనుకుంటారా? చికెన్ ఫ్రై పుల్కా కావాలన్నావు కదా. అన్నానా? అన్నావురా. ఓ, అనే ఉంటాను. మీరందరూ మా ఇంటికి వచ్చిన సందర్భంగా మా కోడలు క్రాంతి మీ అందరికీ చికెను పుల్కా చేసి పెడుతుంది. నేనా? ఏం చేయలేవా? నిన్నే చేసి పెట్టమంటున్నాం. వీళ్ళంతా ఆ పిల్లకి వంట రాదని కావాలని ఏడిపిస్తున్నారు. అప్పట్లో సూర్యకాంత నేర్పించారు, ఇప్పుడు ఈ పిల్ల నేర్పిస్తున్నారు. ముందు నేనెవ్వరో ఆ పిల్లలకి తెలిసిన తర్వాత అప్పుడు సపోర్ట్గా ఉంటాను. ఇప్పటికిప్పుడు చికెన్ అంటే బయటకు వెళ్ళి తీసుకురావాలి అత్తయ్య, పైగా ఇంతమంది కంటే కష్టమవుతుంది. మరీ అంత కష్టపడక్కర్లేదు, ఆల్రెడీ చికెన్ ఫ్రిడ్జ్లో ఉంది. మాకు చికెన్ ఉండాల్సిన అవసరం లేదమ్మా. అవును, ఏ తోటకూర వేపుడో చేసేద్దాం. అవును, తోటకూర వేపుడైతే చేసేస్తా. తోటకూర వేపుడు నువ్వు పూజ తినండి, మా అందరికి చికెన్ కావాలి. అవును, ఇంటి అయితే నేను కిచెన్లోకి వెళ్ళి ఆగమ్మా, వద్దమ్మా, కిచెన్ లో కాదు, ఇవాళ సెటప్ మొత్తం బయటే జరగాలి, అందరి ముందే జరగాలి. నువ్వు వంట చేసే విధానాన్ని చూసి వీళ్ళందరూ షాక్ అయిపోవాలి. ఎలాంటి కోడల్ని తెచ్చిపెట్టుకున్నామా అని వీళ్ళందరికీ తెలియాలి కదా. సెటప్ ప్లీజ్. ఇదిగో, ఈ ఇయర్ ఫోన్ చెవిలో పెట్టుకో, నేను గదిలోకి వెళ్ళి వీడియో ప్లే చేస్తాను, దాన్ని వింటూ చేసే. కనిపించట్లేదు. అక్క. కానీవే.
ఏంటి వంట చేయమంటే నమస్కారం చేస్తున్నావు? వీడియో ప్లే అవ్వాలి కదా. వీడియో ఏంటి? ఆ, ఆ, వీడియో కాదు, ఆడియో. మనం చేసే ప్రార్థన ఆ దేవునికి వినపడాలి కదా, అదన్నమాట. ముందుగా కోడ్ని తీసుకొని శుభ్రం చేయాలి. ఇప్పుడు స్టార్ట్ చేస్తా. చికెన్ ఫ్రై తయారీ విధానం. కావాల్సిన పదార్థాలు: మసాలా దినుసులు తీసుకోవాలి. వాటిని మిక్సీ పట్టుకొని మెత్తగా ముద్దగా చేసుకోవాలి. ఏంటక్క అన్ని తెలిసినట్టు చేసేస్తుంది. అదే చూస్తున్నానే ఎలా చేస్తుందా అని. ఇప్పుడు మసాలాని బాగా కోడికి పట్టించాలి. ఏంటమ్మా క్రాంతికి వంట రాదన్నట్టు మాట్లాడారు? అంత చక్కగా చేస్తుంటే. అదే అంత బాగా ఎలా చేస్తుందా అని చూస్తున్నాం మేం కూడా. ఇది పూజ ఫోన్ కదా. ఈ పిచ్చిది వెజిటేరియన్ కదా, నాన్ వెజ్ వీడియో చూస్తుందంటే. పొట్ట తగ్గాలంటే ఎక్సర్సైజ్ చేయాలి. ఇప్పుడు రెండు కాళ్ళని ఒకదానికొకటి దూరంగా చాపాలి. చేతుల్ని పైకి కిందకి ఆడించాలి. చేతులా? ఓ, రెక్కలయ్యుంటాయి. ఏం చేస్తున్నావే? చెప్పినట్టే చేస్తున్నా. ఎవరు చెప్పినట్టు? ఆ, అదే చికెన్ ఫ్రై చేస్తున్నా అత్తయ్య. అవుతుంది కదా, అలా తొందరపడకండి. ఇదేంటి ఇలా చేస్తుంది? కొంపదీసి వీడియో గాని మారిపోయిందా? బావా, ఏం చేస్తున్నావు? వీడియో చూసి వర్కౌట్ చేస్తున్నా. నీ మొహం. ముందు నువ్వు లోపలికెళ్ళు. నాకు ఫోన్ ఉందిలే. వెళ్ళు. గుమగుమలాడే చికెన్ ఫ్రై రెడీ. రెడీ అయిందా? ఏంటి? చికెన్ ఫ్రై అయిపోయిందా? చికెన్ ఫ్రై అయిపోయిందా? హా, చూసారమ్మా,
కోడికి మసాలాలు పూసేసి ఎక్సర్సైజులు చేపిచ్చేస్తే చికెన్ ఫ్రై రెడీ అంట. మీ ఇంట్లో ఎప్పుడైనా ఇలా చేశారా? బయట కష్టాల్లో ఉన్న వాళ్ళని కాపాడడానికి దీన్ని తీసుకెళ్తున్నారు. దీనివల్ల మేమెన్ని కష్టాలు పడుతున్నామో ఇప్పటికైనా మీకు అర్థమైందా? మరి మమ్మల్ని ఎవరు కాపాడతారు? ఏమైంది పూజ? ఛానల్ మారిపోయింది.